ముఖ్య అతిథిగా వ్యవహరిస్తున్నటువంటి ఈనాటి మన సభ ముఖ్య నాయకుడు సురేందర్ రెడ్డి గారు మరి మనం ఆహ్వానించగానే వారు యాక్సెప్ట్ చేశారు మన ఆహ్వానాన్ని. అదేవిధంగా శ్రీనివాసరావు గారు మంచి కవి, అద్భుతమైనటువంటి పాండిత్యం, అదే కాకుండా మంచి పరిపాలనా దక్షత, ప్రధాన ఉపాధ్యాయుడిగా వారి పని విధానం ఇవన్నీ కూడా మనం చూసాం. అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు వారు కూడా కూరగానే మనకు వచ్చారు. అదేవిధంగా గిరి గారి గురించి మరి వెంకట శేషగిరి గారి గురించి మనం తర్వాత మనం మాటల్లో చెప్పుకుందాం. మంచి కళాకారుడు. నెల్లూట్ల ఫౌండేషన్ 2019 జూలై 7వ తేదీన ఆవిర్భవిస్తే ఆవిర్భావ వ్యవస్థాపక నాయకుడు ఆయన. ఈ సంస్థకు నేనెంత ప్రాధాన్యం కలిగిందని అనుకుంటున్నారో అంతే ప్రాధాన్యం వారికి కూడా. అదేవిధంగా మా బాలరాజు గారు, వారు కూడా ఆవిర్భావ వ్యవస్థాపక సభ్యుల్లో వారొకరు. అంటే ఒక స్టేక్ హోల్డర్స్. ఈ కార్యక్రమాలకు నేను ఒక్కడిని చేయడం కాదు, నా ఒక్కడి నుంచి ఏమీ కాదు. ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తుల యొక్క మనకు కోఆపరేషన్ ఉన్నది అని చెప్పడానికి నేను చెప్తున్నా. అదేవిధంగా మిత్రులు సదానందం గారు. సదానందం గారి గురించి చెప్పాలంటే వారు పిహెచ్డి డాక్టర్, విద్యావేత్త. అంటే విద్యావేత్తల్లో విద్యావేత్త. మేమంతా విద్యావేత్తలం అంటూ అనిపిస్తుంది, కానీ ఆయన డాక్టర్, ఈజ్ ఎ ఫిలాసఫర్. మరి అట్లాంటి వ్యక్తి మన ఫౌండేషన్కు వచ్చి ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇదే రోజున ఇదే వేదిక మీద ఇట్లాంటి మామిడికాయని చూసి అన్నారు వారు. అప్పుడు పెద్దవి ఉండే మామిడికాయలు, ఇప్పుడు అంతటా చిన్నగా ఉన్నాయి, మాకు కూడా చిన్నది అవుతుంది. వారు చూసి అన్నారు, అది చాలా అద్భుతంగా ఫీల్ అవుతుంది సార్, మొత్తం మామిడికాయలు ఏళ్ళాడినాయి, ఇది నేను ఎక్కడ చూడలేదండి అని చెప్పి వారు ఆనాడు అన్ననాడే వారు పరిచయం నాకు. అంటే గత సంవత్సరం ఇదే ఉగాది నాడు తొలుతొలుతగా నాకు పరిచయమైనటువంటి సదానందం గారు అద్భుతమైనటువంటి ఆనాటి నుంచి మొదలుకుంటే ఏనాడు మేము కలవకుంటలేము, మాట్లాడుకోకుంటలేము, ఫోన్ చేయకుంటలేము. ప్రత్యక్ష కార్యక్రమాల్లో, పరోక్ష కార్యక్రమాల్లో ఉన్న మిత్రుడు, అంత పెద్ద మేధావి. మరి ఈ నెల్లూట్ల ఫౌండేషన్కు మూల స్తంభం. నేనెంత, నాకున్న వాళ్ళు గింత. ఇక మీరు ఎదురుగా ఉన్నటువంటి మీరంతా. నేను కృష్ణదేవరాయలు వేషం వేస్తే వారొక కవులు, అష్టదిగ్గజాల్లో వారొక కవి, వీరొక అద్భుతమైనటువంటి స్థానం. ఇట్లాంటి స్థానాలు పొందినటువంటి వాళ్ళు నాకంత దగ్గరగా. రాజు ముఖ్యంగా, మా రాజు ఆయన దుర్జటి. అంటే ఇట్లాంటి వ్యక్తుల యొక్క నేను అంత అదృష్టవంతుడి. నిజంగా నేను ఏ క్షణంలో నేను పెట్టిన నాటి నెల్లూట్ల ఫౌండేషన్ అని ఏం పెట్టిన అందరు అన్నట్టుగా నేను ఫౌండేషన్ పెట్టినా అనుకున్నా, కానీ ఇంత పేరు తేవడానికి మాత్రం వీళ్ళే కారణం. ఈ మధ్య కాలంలో రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, నేను 4 నెలలు 5 నెలలు అంతే, ఏది చెప్పినా కూడా 3 బస్సులతోటి మేము త్యాగరాయ గాన సభకు. ఎంత చారిత్రాత్మకం అండి. ఏ పాఠశాలలో చూస్తామా? ఆంధ్రప్రదేశ్లో కూడా చూడం, తెలంగాణలో కాదు. నాటకాలకు ఆలవాలమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కూడా 300 మంది విద్యార్థులతోటి 100 కిలోమీటర్లు ప్రయాణించి బాలభారతాన్ని పిల్లలతోటి వేయించడం, పెద్దలతోటి కాదు, పేరెంట్స్, పిల్లలు, ఒక ఉద్యమం. ఆ రాగా గౌతమ్ మోడల్ స్కూల్ జనగామ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని నెలకొల్పింది అని చెప్పడానికి నేను ఎటువంటి సందేహించడం లేదు. పెద్దల సురేందర్ రెడ్డి గారి సహకారం. ఇకపోతే మా మిత్రులు అందరూ, మీడియా మిత్రులు, నేను ఎటు పోతే అటు. కానీ మీ కార్యక్రమాలు మేము పంపుకుంటే మాకు మైలేజ్ వస్తున్నది, మేము మీ వెంబడి ఉంటాం. మీరు మాకేం పైసలు ఇవ్వాల్సిన పని లేదు.
మీరు మాకేం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, మేమే వస్తాం అని చెప్పి నా వెంట త్యాగరాయ గానసభ కాదు, వరంగల్ కాదు, జనగామ కాదు, రోజు మరి వారిచ్చే ప్రచారం తెల్లారు లేస్తే నేను నాది మరి మీరు మీడియాలో చూస్తుంటారు. ఈ అవకాశం ఎంత గొప్ప అవకాశం అండి. మనం ఇవాళ ఒక కార్యక్రమం చేసి మిత్రుల దగ్గరికి నాది పంపంటే నువ్వు పంపించు నేను వేస్తా అంటారు. మన గీత పంపితే వాళ్ళకి ఇంతే. నేను గీత మాట్లాడితే వీళ్ళు ఇంకా దానికి తోడుగా దానికి వ్యాఖ్యానాలు పెట్టి అంటే వడ్డించేటోడు మనోడు. ఇట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశంతో నేను ఈనాడు 2019 మొదలుకొని ఇది 7వ సంవత్సరం మరి ఈ కార్యక్రమాలు చేస్తూ వస్తున్న మిత్రులందరి సహకారంతో మాత్రమే ఇది సాధ్యమవుతున్నది అని మరొకసారి చెబుతూ ఈనాటి కార్యక్రమాన్ని ఆశీర్వదించాల్సిందిగా మరి కొనసాగించాల్సిందిగా మన సదానందం గారికి అందజేస్తున్నాను.